తులసి గారంటే సినిమాలు సీరియళ్లలో చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్లను చేసి ఒక మంచి యాక్టర్ గా బెస్ట్ యాక్టర్ గా అవార్డు తీసుకున్నటువంటి మంచి గొప్ప నటి తులసి గారు. మేడం, మీరు ఇంతకు ముందు ఏ సినిమాలు చేశారు? సార్ నేను ఇంతకు ముందు ఫస్ట్ చేసింది మొగల్ రేకులు సార్. నాకు ఫస్ట్ సీరియల్ చేశాను. తర్వాత ప్రతి ఘటన, శిఖరం అని, నా పేరు మీనాక్షి. రీసెంట్ గా ఇప్పుడు మూవీ చేస్తున్నాను, వాల్మీకి విజయం, అనగనగా ఒక గ్రామం. నెక్స్ట్ ఒక 2 మూవీస్ రిలీజ్ అయిపోయాయి. అలిపిరికి అల్లంత దూరాన అని ఒక మూవీ చేశాను. తర్వాత కన్నడ మూవీ ఒక 2 చేశాను సార్. ఇప్పుడు ఈ మూవీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు తులసి గారు, మీరు చేసినటువంటి సినిమాలు కానీ సీరియల్లో కానీ ఏదైనా మంచి డైలాగులు ఉంటే మా వ్యూవర్స్ కోసం ఒక 2 డైలాగుల్ని కొంచెం చెప్పగలరా? తప్పకుండా సార్, చెప్తాను. నాకు సెంటిమెంట్ అంటే చాలా ఇష్టం. ఒక మూవీలో చేసిన డైలాగ్ అది. ఏమండి, మన పాపకి ఇంత బాగా చదివించాము, కానీ మన పాప రేపు పెద్దయ్యి పెళ్ళయి తన అత్తగారింటికి వెళ్తే తన్ని మనం ఎలా వదిలిపెట్టి ఉండగలుగుతామండి? నాకు అది తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుందండి. నా చిన్నతనం గుర్తుకొస్తుంది. మా అమ్మగారు కూడా ఇలాగే బాధపడి ఉంటారేమోనండి. అప్పుడప్పుడు నాకు గుర్తుకొస్తుందండి. నమస్తే అండి బాలరాజు గారు, నాకు మంచి అవకాశం ఇచ్చారు ఈరోజు మీ ఛానల్ ద్వారాగా. బాలరాజు బెస్ట్ బ్లాగ్ ఛానల్, సూపర్ సార్. మీ ఛానల్ ఇంకా ఇంకా మంచి పేరు రావాలని, ఇప్పటికే మీకు చాలా మంచి పేరు వచ్చింది, కానీ ఇంకా ఇంకా మంచి రావాలని, మంచి జనాలంతా హీరోస్ ఇంకా బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.